హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మష్రూమ్స్తో మసాలా కర్రీ ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఈ కర్రీకి కావలసిన మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి. అలాగే 5 to 6 ఎండుమిర్చి వేయాలి, రెడ్ చిల్లీస్ని, 5 to 6 గార్లిక్ క్లోవ్స్, 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు క్యాషూ నట్స్ వేయాలి, అవేనండి జీడిపప్పు. వీటితో పాటు కొద్దిగా కొత్తిమీర, 1/2 కప్పు వరకు పెరుగు వేయాలి. నేను ఈ చిన్న గరిటెతో 3 గరిటెలు వేస్తున్నా. దీనితో పాటు 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేయాలి. ఇప్పుడు దీనిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అది వేడెక్కాక కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేయాలి. నెయ్యి ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇప్పుడు 1/2 కప్పు వరకు కాజు వేసి అలాగే 200 గ్రామ్స్ మష్రూమ్స్ వేయాలి. మష్రూమ్స్ శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి వేయాలి. ఇప్పుడు వీటిని 4 to 5 మినిట్స్ ఈ ఆయిల్లో వేయించాలి. అంటే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి కదా, వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇదే కడాయిలో 3 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ షాజీరా, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, అలాగే ఉల్లిపాయ ముక్కలను వేయాలి. నేను ఒక ఆనియన్ తీసుకున్నా. 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేయాలి. అలాగే కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయి ఈ ఉల్లిపాయ ముక్కలు దగ్గర పడే వరకు వేయించాలి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గినాయి కదా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టిన టమాటో కాజు పేస్ట్ ఉంది కదా, అది వేసి కలపాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ 4 to 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ మసాలా దగ్గరకు పడింది కదా, ఇప్పుడు మనం వేయించి పెట్టిన కాజు మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవి వేసి కలపాలి. ఇప్పుడు మీరు కావాలనుకుంటే కొన్ని వాటర్ వేయచ్చు గ్రేవీ కొరకు. అంటే మీకు కర్రీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేయాలి. ఆల్రెడీ మనం మిక్సీ పట్టేటప్పుడు 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసినాము. ఇప్పుడు ఇంకొక 1/2 టీ స్పూన్ వేస్తున్నాం. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు దీనిని 3 to 4 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయింది. లాస్ట్లో 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంటే ఇప్పుడు మష్రూమ్ కర్రీ రెడీ అయింది. రెసిపీ కనుక నచ్చితే ఒకసారి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.